అడవిలో ఒక నక్కకు 3 రోజులుగా తినడానికి ఆహారము దొరకలేదు. అలసిపోయి ఏడ్చుకుంటూ ఒక చెరువు దగ్గర కూర్చుంది. చెట్టు పొదలలో ఉన్న ఒక కుందేలు నక్క అంటున్న మాటలు విని జాలిపడి, నక్కతో ఇలా అడిగింది. ఏమి అయింది నక్క మామ అని. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒళ్లంతా నొప్పి, అడుగు కూడా వేయలేకపోతున్నా అనగానే కుందేలు తన వద్ద ఉన్న వేరు శనగ గింజలు తెచ్చి ఇచ్చింది. దీనితో నక్క సంతోషంగా తీసుకుంది. చాలా రోజుల తరువాత కుందేలు తన మిత్రుడు అయిన గుర్రము, నీ కలసి మిత్రమా ఎలా ఉన్నావ్ అని అడిగింది. అలా చాలా కాలం తర్వాత నక్క ఒకర బుద్ధి కనిపెట్టింది. ఒకరోజు కుందేలు వేరు శనగ గింజలు కోసమే అబద్ధం చెప్పి తన స్నేహితులతో కలిసి ఆడుకోవటం పొదల్లో నుంచి చూచిన కుందేలు బాధపడింది. కుందేలు బాధపడుతూ నక్క చేసిన మోసం గురించి గుర్రముకు చెప్పింది. అప్పుడు గుర్రం కుందేలు యొక్క చెవిలో ఒక ఉపాయం చెప్పుట జరిగింది. కుందేలు అప్పుడు నీ రోగ లక్షణాలను గుర్రముకి చెబితే నీది సోమరి రోగం అని చెప్పి గుర్రముకు నక్కను పరిచయము చేసింది. అప్పుడు గుర్రము నక్కతో ఇలా చెప్పింది. నా దగ్గర 4 వేట కుక్కలు శిక్షణ తీసుకుంటున్నాయి. అవి నిన్ను వెంబడి ఉంచి గట్టిగా పట్టుకుని ఉంటాయి. అప్పుడు గుర్రము తన ముందరి కాళ్లు పైకి లేపి నీకు నొప్పి ఉన్న చోట బలముగా తొక్కుతుంది. దెబ్బకు నీ రోగం మాయమవుతుంది. దీనినే తొక్కుడు మందు అంటారని గుర్రము చెప్పసాగింది. ఆ మాటలతో నక్క గుండె జారిపోయింది. గుర్రము కాళ్లకు చిక్కితే ప్రాణాలు పోతాయని భయపడింది. వైద్యముతో పని లేదు అని నక్క పారిపోతుండగా, నక్క మామ ఎవరిని మోసం చేయకు, కష్టపడి పని చేయడము నేర్చుకో, సోమరితనం వదిలిపెట్టు అని బుద్ధి చెప్పింది.